ప్రతిష్టగాంచిన మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై హాస్టల్లోని సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడగా వేధింపులు తాళలేక గత నెల 22వ తేదీన చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగా ఈ ఘటనపై హాస్పిటల్లో చికిత్స పొందుతూ జూన్ 23న బాధిత విద్యార్థి యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై యాజమాన్యం స్పందించి హాస్టల్లోని బాధిత విద్యార్థి రూమ్ లో ఉంటూ ర్యాగింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలపై 15 మంది విద్యార్థులను యాజమాన్యం కాలేజీ నుండి సస్పెండ్ చేసి హాస్టల్ నుండి పంపించి వేశారు. కాగా ఎయిమ్స్ మెడికల్ కాలేజీలోని యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న మెడికల్ కాలేజ్ విభాగ డీన్ కుమారుడు కూడా ర్యాగింగ్ కు పాల్పడి తోటి విద్యార్థిని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన వారిలో ఉండడం కొసమెరుపు. సదరు ఘటనకు బాధ్యత వహిస్తూ ర్యాగింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తండ్రి అయిన డీన్ యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ఎయిమ్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకునే విషయంపై యాంటీ ర్యాగింగ్ కమిటీ పూర్తిగా విచారించి మరో 2 రోజుల్లో తుది నివేదికను ఇవ్వనున్నట్లు సమాచారం.